మరి క్రీస్తు నామంలో మరి మీ అందరికీ, మీ కుటుంబాలకు, మరి మీ సంఘాలకు మరి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన యోధ అనే మాటను మరి యాకోబు సహోదరుడును యోధ ఆయన అంటూ మొదలుపెట్టాడు. ఆయన ఆ యోధ గురించే మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే కొంత ఇంట్రడక్షన్ ఒకసారి మీకు గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతారు. యోధ అనేవాడు గోత్రకర్తను మనకు తెలుసు. అతను జాకబ్ లేదా ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో యాకోబు కుమారుడిగా మనకు యోధ కనబడుతూ ఉన్నాడు. అలాగే యోధ మరి గోత్రము దక్షిణ పాలస్తీనా ప్రాంతంలో స్థిరపడింది. మరి వారికి రాజు మరి దావీదు కూడా యోధా గోత్రంలోనే ఆయన పుట్టి ఉన్నారు. భూభాగంగా మనం చూస్తే యోధా గోత్రం యొక్క భూభాగం కానాను దేశంలో దక్షిణ భాగంలో ఉంది. ఈ కానాను దేశం దక్షిణ భాగం అంతా కూడా యోధా రాజ్యంగా విరాజిల్లింది. అందులో మరి నెగేవ్ ఎడారి మరియు హెబ్రోను కొండలు, నెగేవ్ ఎడారి మరియు హెబ్రోను కొండలు ఆ యోధా పాలస్తీనా ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉన్నాయి. అలాగే యోధా గోత్రానికి సింహంగా మరి సింహమును చిహ్నంగా ఇచ్చారు. మరి ఇది బైబిల్లో బలమైన శక్తివంతమైన మరి జంతువుగా పోల్చడమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవునికి కూడా ప్రతీతగా మనం ఆ యోధా గోత్రపు సింహం అని మనం పిలుచుకుంటాం. అయితే ఈ యొక్క మరి గోత్రంలో ముఖ్య వ్యక్తులు మనం చూస్తే మరి గోత్రకర్త అయిన యోధా ఉన్నాడు, అలాగే రాజైన దావీదు ఉన్నాడు, అలాగే ప్రవక్త అయిన నాతాను ఉన్నాడు, అలాగే చివరివాడు మరి అత్యంత శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యోధా గోత్రం నుంచే ఉద్భవింపబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా యోధా యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాం. అయితే మరి యోధా పత్రిక ఉన్న యోధాకి ఆ యోధాకి సంబంధం ఏంటండి? దాన్ని ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే, ఆయన పేరు ఈయనకి పెట్టారు కాబట్టి ఆ గోత్రకర్త అయిన యోధ ఏ రీతిగా ఆశ్రయించబడ్డాడో మరి నా కుమారుడు కూడా ఆ రీతిగా ఆశ్రయించబడాలని ఈ పేరు పెట్టడం ద్వారా మనం ఈ ధ్యాన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రారంభ వచనముగా నేనే చదువుతాను. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని ఈ రీతిగా మనం ధ్యానం చేద్దాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అని వారు ఇతని సోదరులు కారా అని చెప్పి అక్కడున్న యూదే సమాజం లేదా ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు వీళ్ళంతా కూడా ప్రభువుని గూర్చి ఆరా తీస్తా ఉన్నారు. ప్రభు జ్ఞానాన్ని బట్టి, ప్రభు వాక్యశక్తిని బట్టి, ప్రభు యొక్క ఆ జీవిత విధానాన్ని బట్టి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆశ్చర్యపడి ఏంటి ఇతను పుట్టి పూర్వత్వాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే వారి తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉన్నారు. అయితే ఇతను ఇంత జ్ఞానం ఎక్కడిది? ఇంత శక్తివంతమైన కార్యాలు ఏ రీతిగా జరిగిస్తున్నాడు? ఇతని తండ్రి చూస్తేనేమో వడ్లవాడు కదా, అతను ఆ కర్రలతో సామాగ్రి చేసే ఆ వడ్లవాడి కుటుంబానికి సంబంధించినవాడు కదా. చాలా చూడండి ఎంత ఈజీగా మాట్లాడారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అతని పేరు యోసేపు కదా, ఇతని తల్లి పేరు మరియ కదా. అరే వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారుగా, యాకోబు ఒకడు ఉన్నాడు, యోసేపు ఒకడు ఉన్నాడు, సీమోను ఒకడు ఉన్నాడు, యోధా అని వాడు ఒకడు ఉన్నాడు, 4 సోదరులు ఉన్నారు. అయితే యోసేపుకు మరియకు పుట్టిన 5వ కుమారుడే మరి యేసుక్రీస్తు ప్రభువారు గర్భవాసాన్ని పుట్టిన ఆయన తల్లికి జన్మించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు గర్భం నుంచి, యోసేపుకు మరియకు వారి గర్భం నుంచి పుట్టిన వారిలో మొదటివాడు యాకోబు, 2వ వాడు యోసేపు, 3వ వాడు సీమోను, 4వ వాడు యోధా. మనం ఈ యోధా గురించే మనం నేర్చుకుంటున్నాం. ఈ యోధా పత్రికను రాసింది కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు అయిన సహోదరుడే. కానీ ఈ సహోదరుడు లోకంలో ఉన్నప్పుడు ఈ సహోదరుని కేర్ చేయలేదు. కానీ దేవుని చేత, తండ్రి చేత వాగ్దానం చేయబడిన
ఆత్మ వారిని తాకినప్పుడు వారు దాసులమని, ఇదిగో నిశ్చయముగా ఈ లోకము అశాశ్వతమని, మా పౌరసత్వం పరలోకమని సత్యాన్ని గ్రహించి మేము క్రీస్తుకు దాసులము. మన బైబిల్లోనే దాసులని ఉంటుంది. ఎబ్రి బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కానీ చూస్తే నిశ్చయముగా బానిసలము అని ఉంటుంది. కాబట్టి మేము బానిసలము అని వారు ఒప్పుకుంటున్నారు. ఆ యోధానే ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన నిబంధనలు ఈయనతో పాటుగా కొందరు యోధాలు ఉన్నారు. వారెవరో వారి జీవితం ఎలా ఉందో చూద్దాం. అదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా జీవగ్రంథాన్ని తెరిచి ఆ వాక్యపు మాటలను వెంబడిస్తూ వాక్య ప్రత్యక్షతను మీరు అనుభవించాలని నేను ఆశపడుతూ ఉన్నా. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా. ఈయన ఒకరు. ఈయన ఇస్కరియోతు, ఒకవేళ ఇంటి పేరేమో ఇది. ఆయన యోధా. ఈయన ఒక యోధా ఉన్నారు. ఈయన గురించి కూడా మీకు అందరికీ చాలా ప్రాచుర్యంగా మనకు తెలుసు. ఎందుకంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిలో ఒకరుగా ఉన్నారు. ఈయనకి రాజకీయ అనుభవం ఎక్కువ, అలాగే డబ్బు, అధికారము కావాలని చెప్పి ఆయన ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్ మీదే ఆయన తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటాడు. అలాగే క్రీస్తు యొక్క బోధనలు విని, క్రీస్తు యొక్క అద్భుత కార్యాలను చూసి క్రీస్తును రాజుగా తలుచుకుని మరి ప్రభువును వెంబడిస్తాడు. ఆ రీతిగా ఈ యోధ దేవుని శిష్యులు 12 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒక్కడిగా మార్చబడ్డాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణ్యాలకి అమ్మివేసిన యోధగా కూడా మనకు పరిచయమే. ఈయన ఇస్కరియోతు యోధ. మనం ఇందాక ఒక యోధాన్ని చూస్తాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యోధ. ఆయనే పత్రికను రాస్తారు. ఇక రెండవ యోధ ఇస్కరియోతు యోధ, అనగా శిష్యులలో ప్రముఖుడు. ఈయన కూడా దెయ్యాలను వెలగొట్టాడు. ఈయన కూడా అద్భుత కార్యాలు చేశాడు. ఈయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈయన కూడా దేవునితో మరి మమేకమై ఆయన్ని అమ్మేసేంత వరకు ఆయనతోనే ఉన్నవాడు. చివరి ప్రభురాత్రి భోజనంలో కూడా ఆయన చేయబెట్టినవాడు. అయితే ఈయన రెండవ యోధ. ఇద్దరిని మనం తెలుసుకున్నాం. ఒకటి ఇస్కరియోతు యోధాని గురించి తెలుసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైన యోధా గురించి తెలుసుకున్నాం. ఇక మూడవ యోధా గురు కూడా ఉన్నారు. ఆయన్ని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలేయుడైన అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఈయన కూడా ఒక యోధ, గలిలేయుడు అయిన యోధ. అంటే గలిలేలో పుట్టి ఉంటాడు, అక్కడే పెరిగి ఉంటాడు, అందుకని గలిలేవాడు అని అన్నారు. ఈయన కూడా ఒక యోధాగా ఉన్నారు. కాబట్టి మనకు నలుగురిని మనం చూసాం. ఒక ఆయన ఇస్కరియోతు యోధ, ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు, ఇంకొక ఆయన ఈ యోధ. ఇక్కడికి మనకి నలుగురిని మనం చూసాం. ఇంకొక యోధ కూడా ఉన్నాడు నూతన నిబంధనలో. ఆ యోధాన్ని కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఇది కూడా అపోస్తుల కార్యాల్లోనే మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానంగా. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ మనకు 5వ యోధ కనబడతా ఉన్నాడు. ఈయన ఎవరట? తిన్నదనే
ఆ వీధిలో దమస్కో పట్టణంలో ఈ యొక్క యోధ ఉన్నాడు. ఈ యోధ తార్సు వాడైన పౌలును దేవుడు దర్శించిన తర్వాత, వాక్యమైన దేవుడు దర్శించడం ద్వారా తన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, కానీ ఇదిగో శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడ్డాయి. ఎంత అద్భుతం చూడండి. దేవుని దగ్గరికి వస్తే మనకి జరిగే గొప్ప ఏదైనా మంచి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, శారీరక సంబంధమైన కార్యాలన్నీ కూడా, శారీరక సంబంధమైన విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేకపోతాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఎంత బాగుంటాయంటే, ఎప్పుడైతే ఆయన దర్శించాడో మనోనేత్రం వెలిగింపబడ్డది, కానీ శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడ్డాయి. ఈయన ఆ తార్సు వాడే ఆ పౌలు ఆ దమస్కో పట్టణంలో ఉన్న ఒక యోధాను ఆశ్రయించి ఆయన ఎంట 3 రోజులు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 3 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి చక్కగా అభిషిక్తుడైన దైవజనుడి ద్వారా మరి ఆయన్ని దర్శించి ప్రార్థించి అభిషేకించినప్పుడు ఆయన కంటిలో ఉన్న పొరలు రాలిపడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ యోధ తార్సు వాడైన పౌలుకి ఎంత గొప్పవాడో. పౌలు పరిశుద్ధుడు, మరి ఆయన అపోస్తలుడు. అటువంటి పౌలుకి ఆశ్రయముగా ఉన్నాడు ఈ యోధ. ఇస్కరియోతు యోధ దేవునితో ఉన్నాడు, కానీ దేవునినే మరి ఆనాడు యోధ సమాజానికి పక్కనుండే స్నేహితుడిగా ఉండే, చెలికాడిగా ఉండే ఆయన ఆ రీతిగా నశించిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక యోధ మరి మరలా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజలందరూ సమకూర్చుకుని తిరుగుబాటు చేసేవాడిగా, ఆనాటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడిగా ఆయన ఒక గుంపుని లేవదీసినట్లుగా మనం చూస్తాం. ఆ లేవదీయటం ద్వారా అనేకులు ఆయన్ని వెంబడించారు, అనేకులు కూడా నశించిపోయారు. వారితో పాటుగా యోధ అనేవాడు కూడా నశించిపోయాడు. ఇలా మనకి ఇక్కడికి 5 యోధాలు అయ్యారు. ఇక 6వ యోధ. ఈ 6వ యోధ ఎవరో చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 32లో ఈ రీతిగా ఆయన కోసం పరిచయం చేస్తున్నారు. మరియు యోధాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యోధాయు శీలయు కూడా ప్రవక్తలై ఉన్నారట. ప్రవక్త అయిన యోధ కూడా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఈయన 6వవాడు. ఈ 6వవాడు ప్రవక్తగా ఉన్నాడు. మొదటగా యేసుక్రీస్తు ప్రభు సహోదరుని చూస్తాం. రెండవదిగా మరి ఇస్కరియోతు యోధాను చూస్తాం. మూడవదిగా మరి వారి మీద ఎవరైతే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన యోధాను చూస్తాం. అలాగే తార్సు వాడైన పౌలుకి మరి ఆశ్రయం ఇచ్చిన యోధాను చూస్తాం. ఇక 5వదిగా మన ప్రవక్త అయిన శీలయతో పాటు ఉన్న యోధాను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులే కదా వీరికి పేర్లు పెట్టారు. యోధ అనే పేరు పెట్టినందుకు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా జీవించారు. వారిలో మరి ఇస్కరియోతు యోధాను కూడా మనం తీసేయడానికి ఏం లేదండి. ఆయన కూడా చాలా ప్రముఖుడిగా ఉన్నాడు. అయితే దేవుణ్ణి అమ్మటం మంచిదా కాదా అని మనం ఆ యొక్క డిబేట్కి వెళ్ళినప్పుడు తన యొక్క పనిని తను ముగించాడంతే. యోధ రక్షించబడ్డా, పరదేశంలో ఉన్నాడా లేదా అనేది మరలా మనం ముందు నేర్చుకుందాం. కానీ ఇప్పటి వరకు అతను ఎలా నశించిపోయాడు అనే దానికోసం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మటం ద్వారా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎలా పశ్చాత్తాపడ్డాడు? 30 వెండి నాణెములు పట్టుకుని వెళ్ళి ఆలయంలో ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు ఎవరైతే వారి వద్దకు వెళ్ళి వారి వద్ద విసిరివేసి వచ్చేసినట్లుగా మనం చూస్తాం.
ఆ యొక్క రక్తపు ఆ ధనము రక్తపు ధనం కాబట్టి ఆ ధనాన్ని వారు కూడా ముట్టుకోకుండా కుమ్మరవాని యొద్ద ఒక పొలాన్ని కొంటారు, రక్తభూమి. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారు పశ్చాత్తాపడటానికి అంటే? చాలాసార్లు మనం దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. పశ్చాత్తాపడడానికి ప్రభు యొద్దకు రావాలి. పేతురు ముమ్మారు నాకు ప్రభు తెలియదు అని బొంకిన వాడే. ఆ బొంకిన 3 సార్లు మాట్లాడిన తర్వాత కోడి కూసింది. ఆ విషయాన్ని ముందే ప్రవచించారు ప్రభు. అయితే పేతురు అక్కడ రిపెండెన్స్ తెచ్చుకున్నాడు. పేతురు రిపెండెన్స్ తెచ్చుకుని క్షమాపణకి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే డైరెక్ట్గా క్రీస్తు వద్దకే వెళ్ళాడు. సరిగా అర్థం చేసుకోండి. పేతురు రిపెండెన్స్ కలిగిన తర్వాత క్రీస్తు వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆయన వైపు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నోటితో ఏం మాట్లాడలేదు, కానీ ఆయన వైపు కనికరపడి చూశాడు. అక్కడతో ఆయనకి పాపక్షమాపణ జరిగిపోయింది. అక్కడతో ఆయన చేసిన తప్పిదాలన్నీ కొట్టుకుపోయినాయి. ఇక ఆయన శిష్యుల్లో ప్రథముడిగా నిలవబడ్డాడు. అదే సేమ్ టైము యోధా ఏం చేశాడంటే, ఎవరికైతే 30 వెండి నాణాలకి అమ్మాడో వారి దగ్గరికి వెళ్ళి ఆ వెండి నాణాలు వారి దగ్గర విసిరి పారేసి, ఆయన ఏం చేశాడంటే సుబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన ఉరి పెట్టుకుని చనిపోవడం జరిగింది. నిజంగా చూడండి, ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు ఎవరైనా సరే వాక్యమైన అయ్యున్న దేవుని యొద్దకు రావాలి సుమా. పశ్చాత్తాపడడానికి పాస్టర్స్ మీద ఆనుకుంటున్నారు. పశ్చాత్తాపడడానికి మనుషుల్ని ఆశ్రయిస్తా ఉన్నారు. తద్వారా మనం నశించిపోవడమే తప్ప మనలో ఎన్నడూ జీవం ఉండదండి. పేతురును మనం ముందు పెట్టుకోవాలి, యోధాను మనం ముందు పెట్టుకోవాలి. ఇద్దరు తప్పే చేశారు, కానీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే శిష్యుల్లో బలమైన శిష్యుడిగా వాడబడ్డానికి కారణం ఏంటి అంటే పశ్చాత్తాపం ఎక్కడ పడాలో అక్కడ పడ్డాడు. యోధా పాపం తన సుబుద్ధిని ఆలోచించుకుని తన సొంత జ్ఞానాన్ని ఆశ్రయించి, ఏమండి దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆ 30 వెండి నాణేలు అక్కడ పారేసి తిన్నంగా సిలువ ఎద్దుకు వచ్చి ఉంటే ఎంత ఘోర పాపనైనా నా యొక్క వాక్యమైన దేవుడు లేదా నా ప్రభు నన్ను క్షమిస్తాడు అని చెప్పి ఆయన వెనక్కి వచ్చి ఉంటే ఈరోజు యోధా కాదు పత్రికలు రాయటం, ఇస్కరియోతు యోధా కూడా అనేక పత్రికలు రాసేవాడు. చూడండి, ఈరోజు సంఘం కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటా ఉంది. మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంది. మనుషుల్ని కాదండి ఆశ్రయించేది. కీర్తనాకారుడైన దావీదు ఏనాడో చెప్పాడు, రాజులను నమ్ముకునేటి కంటే అధికారులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని తెలియపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిశ్చయముగా పశ్చాత్తాపము ప్రభు యొద్ద పడాలి. పడితే పేతురు వలె మన పాపములను శాపములను ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను, ఇదిగో మీకును మీ పాపములకు తూర్పుకి పరవడకున్నంత వ్యత్యాసాన్ని కలగజేస్తాను, ఇక అవన్నీ ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను, మీ పాపములన్నీ మూటగట్టి సముద్రపు అగాధ జలంలో పారవేస్తానన్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళాలి, మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. ఈ రీతిగా ఈ యొక్క యోధాలు మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన దేవుని అపోస్తుల కార్యాల్లో మనకు కనిపించే యోధా, ఈయన గలిలయలో పెరిగాడు. యోధా అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కానీ ఇతను ప్రజలతో కూడా
ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం ద్వారా తనతో పాటుగా ఉన్న ప్రజలు, అతను కూడా నశించిపోయారు. ఇక్కడ యోధాను చూసి కూడా మనం అదే నేర్చుకోవాలి. యోధా ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించలేదు, ప్రజలను ఆశ్రయించాడు. ప్రజలను ఏం చేస్తున్నాడు? దేవుని వైపు నడిపించడానికి ఉపయోగపడలేదు. రాజకీయ సంఘటితాన్ని కల్పించి ఆ రాజకీయాన్ని పెంపొందింపజేసి ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక మందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపిస్తా ఉన్నాడు యోధా. తద్వారా తను నశించిపోయాడు, తనతో పాటు తన ప్రజలను కూడా నశింపజేస్తాడు. ఇది కూడా ప్రభు ముందే చెప్పాడు. ఒక గుడ్డివాడు అనేక గుడ్డివాడికి దారి చూపించినప్పుడు అందరూ కలిసి ఎక్కడ పడతారట? గోతులోనే పడతారట. ఆ రీతిగా వారు నశించిపోయారు. కాబట్టి యోధా కూడా నశించిన పోయిన వారిలో ఈయన కూడా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్కరియోతు కాకుండా వేరొక యోధాని గురించి కూడా యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. యోహాను సువార్త 14:22 జాగ్రత్తగా ఈ మాటను మనం చదువుతాం. అక్కడ స్పష్టంగా రాస్తుంది, ఇస్కరియోతు కాని యోధా, ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకుంటేవేమి, నీకేమి సంభవించినదని అడుగుక. యోధా కూడా ఇక ఆ తర్వాత ఈయన గురించి ఎక్కడా రాయబడలేదు. ఈ రీతిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో లేదా ఈ జీవ గ్రంథంలో ప్రారంభం నుంచి మత్తయి సువార్తలో ఇస్కరియోతు యోధా గురించి చదువుకున్నాం. యోహాను సువార్త 14 ఇస్కరియోతు కాని యోధా గురించి నేర్చుకున్నాం. అక్కడికి 3 అయ్యారు. 4వ వాడు గలిలయ వాడైన ప్రజలను ప్రేరేపించిన యోధాను చూసాం. ఇక 5వ వాడు మరి అపోస్తల కార్యాల 9వ తార్సు వాడైన పౌలుకు ఆశ్రయించిన యోధాను మనం చూసాం. ఈ యోధా మరి చాలా అమూల్యమైన పని చేశాడు. ఈయన ఏం చేశాడు అంటే ఒక పరిశుద్ధుడును ఒక అపోస్తలుడైన పౌలును మరి ఆశ్రయం ఇచ్చాడు. 3 దినాలు ఆ గుడ్డివాడిగా ఉన్న ఆ యొక్క పౌలుకి, అప్పుడు సౌలు కనబడ్డాడు, ఆ సౌలుకి పరిచయం చేసిన వాడుగా మనకు కనబడతాడు. కాబట్టి చూడండి, దేవునికి సహాయకుడిగా ఈయన ప్రేరేపింపబడ్డాడు. ఒక అపోస్తలుడైన పౌలును రూపాంతరపు స్థితి రావటానికి ఈయన కుటుంబము, గృహము ఆశ్రయముగా ఉంది. నా కుమారుడా, ఎంతమంది నువ్వు ప్రభు వైపు నడిపిస్తున్నావు? ఎంతమంది ప్రభు సేవకులకు నువ్వు ఆశ్రయంగా ఉన్నావు? ఈ యోధా లక్షణాలు కూడా మనకు కలిగి ఉండాలి. ఏ యోధాలా బ్రతకాలి మనం అనేది ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధా తన పని తాను చేశారు. మరి యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యోధా పశ్చాత్తాపడ్డాడు. ఉన్నప్పుడు సహోదరుని ద్వేషించాడేమో కానీ దేవుని యొక్క ఆ శక్తిని చూసినప్పుడు అతను రూపాంతరం చెంది ఈరోజు ఒక పత్రికను రాయడానికి మరి క్రీస్తుకు దాసుడునని చెప్పి సమాజంలో ప్రకటించడానికి ఆయన తెగించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక చివరి యోధా ప్రవక్త. ఈయన 6వ వాడు. అపోస్తల కార్యాలు 15:32 మరియు యోధాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. చూస్తారా, ప్రవక్తగా ఉన్నాడు యోధా. అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారట? శీలయు ప్రవక్త, వీళ్ళిద్దరు ప్రవక్తలై ఉండి ఏం చేస్తున్నారట? పెక్కు మాటలతో సహోదరులను మరి ఆదరించాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు నా కుమారుడా, నా కుమార్తె. అనేకులకు నువ్వు ఆదరణకర్తగా ఉండాలి. ఎందుకంటే నీ యొక్క జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్త. ఆయన సమాధానకర్త అయిన దేవుడు, ఆయన సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవుడు. ఆయన భుజముల మీద రాజ్యభారము. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క స్వాభావిక ధర్మములు అవన్నీ కూడా మనలో ఉండాలి. ఆయన పోలిక, ఆయన స్వారూప్యం అంటే ఏంటి? ఈ కాళ్ళు చేతులు కాదు. ఆయనకు గుణలక్షణాలు ఉన్నాయి.
ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు. నీ సహోదరుని కనికరించేవాడిగా ఉండాలి. ఆయన దయ కలిగిన వాడై ఉన్నాడు. సహోదరుల పట్ల దయ కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. నీ సహోదరుల పట్ల నువ్వు ప్రాణం పెట్టే బద్ధుడిగా ఉండాలి. ఈ రీతిగా నా కుమార్తె, నా కుమారుడా, దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెనని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని యొక్క గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన నుంచి సమస్త లోకానికి లేదా ఈ సర్వలోకానికి ఈ యొక్క అనుభవాన్ని మన నుంచి బయలు వెళ్ళాలి. క్రీస్తు సువాసన పరిమళ తైలముగా ఉన్నాడు. ఆయన యొక్క పరిమళ తైలం అంటే ఏంటి? ఇదిగో మన ప్రవర్తనే, మన సాక్ష్యమే, మన నడవడికే, ఇవన్నీ కూడా మన నుంచి లోకానికి బయలు వెళ్ళాలి, సమాజంలోనికి బయలు వెళ్ళాలి, సంఘంలోనికి బయలు వెళ్ళాలి. తద్వారా సంఘం కట్టబడుతుంది. ఇదిగో లోకంలో ఉన్న అనేకులు నీ పవిత్రమైన ప్రవర్తన చూసి అనేకులు ఏం చేస్తారట? వాక్యము లేకుండానే నీ సాక్ష్యమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ పవిత్రతను బట్టి అనేకులు దేవుని వద్దకు వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, 6 యోధాలను మనం చూసాం. ఈ 6 యోధాలు మరి మనము ఏ యోధావలే ఉండాలి? ఈ 6కి తల్లిదండ్రులే కదా పెట్టారు పేరు. అయితే ఈ తల్లిదండ్రులు పెట్టిన ఆ పేరును బట్టి ఇదిగో నిశ్చయంగా ఆ యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించిన వాడిగా ఉన్నాడు. ఆయన గురించి కూడా ఒక మాట ధ్యానించుకుని మనము కొన్ని మాటలతో త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట, 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ పెద్దలలో ఒకడు యాడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట! వాక్యమైన దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ 24 పెద్దలు కూడా వారందరూ కూడా కన్నీరు గారుస్తూ ఉన్నారు. వా, ఏ రీతిగా ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు? ఆ గ్రంథాన్ని ఎవరు తెరుస్తారు? ఆ గ్రంథంలో ఉన్న మర్మాలు ఎవరు తెలియపరుస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరూ వారు తలలో బాదుకుంటున్న తరుణంలో ఆ పెద్దల్లో ఒకడైన యాడవకు, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము, ఆయన జయించిన వాడు, ఆయన జయశీలి, లోకములో మరణమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, లోకమును జయించిన వాడు, సమస్తాన్ని జయించి జయవీరునిగా రాబోతున్నాడు. ఆ వచ్చేవాడు ఆ గ్రంథము ఇప్పుడుకు జయం పొందినవాడిగా ఉన్నాడని చెప్పి వారందరిని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు? ఆయన ఎటువంటి ప్రేమమయుడు, ఆయన ఎటువంటి దయామయుడు, ఆయన ఎటువంటి శక్తివంతుడు నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇదిగో తన సహోదరుడైన యోధావలే ఇదిగో నీవు కూడా ఆయన పాదాల చెంత ఇదిగో ఈ రీతిగా సాగిలపడతా. ఆయన ఎలా సాగిలపడ్డాడో నేను ఒకసారి చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇది మొదటి వచనం. దీనిలో మనము యోధా అనే అంశం వరకు వచ్చాం. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోధా పత్రికను ఎవరు రాశారు అంటే, ఇదిగో ఇస్కరియోతు యోధా కాదు, ఇదిగో ఆ యొక్క నశించిపోయిన యోధా కాదు, అలాగే తార్సు అయిన పౌలును ఆశ్రయం ఇచ్చిన యోధా కాదు, అలాగే ప్రవక్త అయిన యోధా కాదు,
ఇదిగో ఇస్కరియోతు యోధా కానీ మరొక యోధా ప్రవక్త అయి ఉన్న యోధా కాదు. ఈ ఐదుగురు కాదు. మరి ఎవరు ఈ యొక్క పత్రికను రాస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరియా అయిన తల్లి అయిన మరియా చివరిగా 5వ వాడిగా జన్మించిన ఆ యొక్క యోధా ఈ పత్రికను రాస్తారు. అందుకే ఆయన చెప్తున్నాడు, యాకోబు సహోదరుడను. యేసుక్రీస్తుకు దాసుడినే, కానీ నేను యాకోబుకు సహోదరుడైన యోధాను అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మనం కూడా ఈ లోకానికి ఉప్పై ఉన్నాం. ఇదిగో నువ్వు కొండ మీద పట్టణం వల్లే ఎన్నడూ మరుగై ఉండనేరవు. నీ యొక్క ప్రకాశవంతమైన జీవితం అనేకులకు ఆశ్రయముగా ఉండాలి. నువ్వు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉన్న ఆ యొక్క ఇల్లు వలె ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు నీ నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థమవుతోంది. మరి ఈ వారం ఈ రోజుతో పరిపూర్ణమైంది. యోధా అనే మాట వరకు మనం నేర్చుకున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి తండ్రి అనే మాటను మనం సోమవారం ప్రారంభించుకుందాం. మరి రేపటి దినాన్ని మరి స్త్రీల యొక్క శుభ శుక్రవారము చాలా ప్రాముఖ్యమైన మాటలు మరి అవ్వను గూర్చి, ఆదాము యొక్క భార్య అవ్వను గూర్చి అనేక సత్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి ఆదామైన ఆ ఎర్రని వాడైన మొదటి ఆదాము మరి నశించిపోయాడు. కానీ కడపట ఆదాము ఆయన జీవించేవాడు, జీవం ఇచ్చేవాడు. అవ్వ ఆయనకు భార్యగా ఉంటే ఈరోజు సంఘము కడపట ఆదామైన క్రీస్తుకు భార్యగా ఉంది. మరి యొక్క వ్యత్యాసాలు మనకు తెలియపరుస్తూ, మరి స్త్రీ యొక్క ధర్మాలను తెలియపరుస్తూ అనేక మర్మయుక్తమైన మాటల ద్వారా దేవుడు మనం దర్శిస్తూ ఉన్నాడు. ఇది శుభ శుక్రవారం అనేది ఆడవారికి ప్రత్యేకింపబడిన దినం కాదు, కానీ వారితో పాటుగా మనం కూడా అత్యాశక్తితో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ వాక్యాన్ని వినటానికి మరి మీరందరూ రావాలని, అలాగే మరి దైవజనుడిగా నాకు అధికారం ఉంది, మమ్మల్ని ఆదేశించే అధికారం కూడా నేను కలిగి ఉన్నాను. కాబట్టి నా అధికారాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రేమతోనే మమ్మల్ని బ్రతులాడుతున్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి మరి షేర్ చేయండి. అనేక కుటుంబాలు కట్టబడతాయి, అనేక కుటుంబాలు పట్టబడతాయి. ఈ వాక్యము ద్వారా జీవము కలుగుతుంది. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం కలుగుతుంది. వారి కుటుంబంలో వాక్యమైన దేవుడే వారి హృదయాల్లో నివసిస్తాడు. అనేకులకు మీరు పాలిభాగస్తులు అవుతారు. ఈ వాక్యాన్ని అనేకులకు పంపడం ద్వారా మీరు కూడా వాక్యంలో పాలిభాగస్తులు అవుతారు. ఈ విషయాలు గమనించండి. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మరి శుక్రవారమే కాదు, శనివారం కూడా విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆనాడు ఎస్తేరు విజ్ఞాపన చేయడం ద్వారా యూదులకు విడుదల కలిగింది. ఈరోజు మీరందరూ కూడా మరి ఎస్తేరులే. ఎందుకని? మీరు దేవునికి ప్రదానం చేయబడిన వారు. ఎస్తేరు కంటే గొప్పవారు మీరు. కాబట్టి విజ్ఞాపన మీ ధర్మం. మరి శనివారం కూడా ఆ విజ్ఞాపన ప్రార్థనకు అందరూ సిద్ధపడరండి. మరి దైవ దీవెనలు పొందుకోనండి. ఎందుకంటే ఆ యొక్క హామాను మొర్దెకైని చంపాలని ఆలోచించినప్పుడు మరి ఈరోజు సంఘమును పాడు చేయాలనుకున్న అపవాది మరి రాజు అయిన ఆ యొక్క అష్షూరు మహారాజు ఆయనకు మరి తన భార్యగా ఆ ఎస్తేరును ఏర్పరచుకున్నప్పుడు ఎస్తేరు దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా యూదులు 50 మందికి విడుదల కలిగింది. ఈరోజు మీరు సంఘములో ఎస్తేరుల వరే ఉన్నారు. మీరు కూడా నక్షత్ర, ఎస్తేరు అనగా నక్షత్రం. ఈ నక్షత్ర మీరందరూ కూడా నక్షత్రాలాగా వెలుగొందే గొప్పవారిగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మరి మీరందరూ దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొందుకునేవారుగా మరి మీరందరూ కూడా దేవుని యొక్క పనిలో
మనమందరము మరలా మరొకసారి కలుసుకునేంత వరకు మరి యొక్క ప్రార్థన దేవునికి అర్పిద్దాం. చిన్న ప్రార్థన చేసి ఈ శ్రేష్టమైన సమయాన్ని నా కుమారుడు నాకు అప్పగిస్తాను. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా, మరి యోధాలు నూతన నిబంధనలో 6 ఉన్నారు. ఈ 6 వంటి జీవితం కాక ఒక ప్రత్యేకింపబడిన జీవితముగా నా తండ్రి, ఏదైతే మరి నీ సహోదరుడైన యోధా ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు, అటువంటి జీవితాన్ని మేము జీవించే జీవితాలు మాకు అనుగ్రహించి బల నమ్మకమైన దాసురాలని కానీ నీ ద్వారా మేము పలికింపబడే గొప్ప యోగ్యత మీరు మాకు అనుగ్రహిస్తారని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి.